జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. శ్రీ అచ్చలరుజు రమణయ్య స్వాముల వారికి జై. శ్రీ శ్రీధర స్వాముల వారికి జై. శ్రీ శివరామదిస్తులకును జై. శ్రీ శివరామదిస్తుల వారికి జై. మనము ఇప్పుడు సృష్టి ఎలా ఏర్పడిందని మనం ఒకసారి విచారించినగా ఆత్మయందునే ఆకాశము దయించి ఆకాశమందున అనిలంబు పుట్టే, అనిలంబు వలన అప్పు పుట్టే, నప్పు వలన నవని యవని స్థలము పుట్టే, నవని స్థలము ఎందున అగ్నిహోత్రుండు పుట్టే, అగ్నిహోత్రుండు వలన నప్పు పుట్టే, అప్పు వలన ఓషధులు పుట్టే, ఓషధుల వలన నరులాది జంతు జాలంబులాయి యుగయుగంబున పరమార్థ మాయ వలన అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆత్మ యొక్క స్వయం ప్రకాశంతో ఆకాశం ఏర్పడి, ఆకాశం అందున వాయువు ఏర్పడి, వాయువు అందున అగ్ని పుట్టి, అగ్ని వలన వాయువు పుట్టి, వాయువు వలన ఓషధులు పుట్టి, పృథివీ పుట్టి, పృథివీ వలన ఓషధులు పుట్టి, ఓషధుల వలన నరులాది జంతుదాయంబులాయ యుగయుగమున పరమార్థమాయ వలన రమ్య గుణరామ భద్రాద్రిరామ సంరక్షిత అంటున్నాం. ఈ విధంగా సృష్టి ఏర్పడుతూ ఉంది నాయన. ఈ సృష్టిలో నుండి అనేక జీవరాశులు ఈ జగత్తుకు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇది సృష్టి క్రమ విధానం. ఈ విధంగా వచ్చింది సృష్టి. ఓషధులు అంటే ధాన్యాలు, మనం తినే ఆహారం. ఈ ఆహారం తినడం వల్ల శుక్లస్రవితములు ఏర్పడి మనం తినే ఆహారంలో శుక్లస్రవితములు ఏర్పడి ప్రకృతి పురుషుల కలయికతో ఈ జగత్తంతా ఏర్పడుతూ ఉందని, సృష్టి విధంగా జరుగుతూ ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ముఖ్యమైనది. మనము తినే ఆహారంలో జీవరసాయనాలు ఉత్పత్తి చేయడం వల్ల అది శరీరానికి శక్తినిచ్చి, ఆ శక్తి ద్వారా ఒక శ్రోణితం ఏర్పడి, ఒక శుక్రకణం ఏర్పడి, ఈ రెండు కలయికతోనే సృష్టి జరుగుతూ ఉందని సామాన్యుని కూడా ఇది తెలుసుకునే విధానము. ఇంతకుమించి మళ్ళీ ఒకటి ఏదైనా జరుగుతూ ఉందంటే అది జరగడం లేదు. స్త్రీ పురుషుల కలయికతో సృష్టి జరుగుతూ ఉందని అదందరికీ తెలిసిన విధానమే. అయితే దీంట్లో ముఖ్యంగా గమనించిన దీని లోతులేకపోతే ఎట్లా ఉందంటే, దీనిలో సూక్ష్మంలో ఎట్లా ఉందంటే, ఇది స్థూలంలో అందరికీ తెలిసిన విధానం. సూక్ష్మంలోకి పోతే బ్రాహ్మణోట్ అవ్యక్తో, అవ్యక్తో మహత్తు, మహత్తు మహదంకార, మహదంకారనే మహాపంచభూత, మహాపంచతన్మాత్రనే, మహాపంచతన్మాత్రనే మహాపంచభూతాన్ని అఖిలం జగత్ అని అక్కడ ఒక విధంగా చెప్తారు. ఇది సూక్ష్మదేహంలో ఉన్నప్పుడు, సూక్ష్మంలో ఉన్నప్పుడు. ఇది స్థూలం ముందు చెప్పుకునేది. దీంట్లోకి పోతే సూక్ష్మం. సూక్ష్మం ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది. ఆ రూపంగా జగత్తు ఏర్పడుతూ ఉంది. సృష్టి కన్నా ముందు ఎలా పరిణామం చెందుతుందంటే ఆ విధంగా బ్రహ్మం అనేది రక్తం నుంచి లేకనే ఒక పుట్టి, దాని నుంచి అవ్యక్తం ఏర్పడి, అవ్యక్తం నుంచి
పంచతన్మాత్రలు ఏర్పడి పంచతన్మాత్రల నుంచి మహదహంకారం ఏర్పడి మహదహంకారం నుంచి పంచతన్మాత్రలు ఏర్పడి పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడి ఆ పంచభూతాల ద్వారానే ఈ జగత్తంతా జరుగుతూ ఉంది. ఈ జగత్తంతా ఎట్లా జరుగుతుందంటే మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయని నిరూపణ జరుగుతాయి. మన శరీరంలో పంచభూతాలతో ఏర్పడిందని మనం చెప్తా ఉన్నాం. ఆ విధంగా పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరము దేహ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది మళ్ళా స్థూలంలోకి వచ్చేస్తాం. పంచభూతాలు మన శరీరం లేకుండా అంటే కాళ్ళ భాగం అంతయు పృథ్వీతత్వము, కటి భాగం అంతయు జలతత్వము, ఆ నుంచి అక్కడ నుంచి పైకి వచ్చే హృదయస్థానం అని వచ్చాను అది అగ్నితత్వం అయింది. ఆ హృదయస్థానం అంటే కంఠ భాగానికి వచ్చారు అది వాయుతత్వం అయింది. వాయుతత్వం నుంచి తల భాగానికి వచ్చారు అది ఆకాశతత్వం అయింది. ఆకాశతత్వం ఉంటే అవతలకు వచ్చేమవుతుంది సహస్రారం. అక్కడ స్వయము నుంచి ఏర్పడుతూ ఉన్నదని ఇట్లా చెప్తా వచ్చారు కొంతమంది. మళ్ళీ దేన్ని మనం గ్రహించాలి మూడిట్లలో? ఈ మూడిట్లను గమనిస్తే స్థూలమా, సూక్ష్మమా, కారణమా, మహాకారణమా అని ఈ స్థూల దేహాలు ఏర్పడుతూ ఉన్నాయి నాయన. కాబట్టి ఇది యద్భావం తద్భవతి లాగానే మనం భావించుకోవాలా. అందరి హృదయంలో మనము దేవుడు ఒక్కడని మనం నిర్ణయించుకోవాలా. సృష్టి మామూలుగానే జరుగుతూ ఉంది యథాప్రకారమే. అన్నము నీరు వలన అందుకే అన్నము సూక్ష్మాంశం మనసన్నగా నీరము నెలలు ప్రాణము ఇవి రెండు ఎన్నడు కలయో నాడు ఎరుక మాట సున్న సుమ్మి ఓ సుగుణ సంపన్న అని అంటాడు ఇక్కడ కృష్ణదేశంలో. కాబట్టి ఈ అన్నం నీరు వల్లనే ప్రాణం దేహాదులు ఏర్పడుతున్నాయి. ఇవి రెండు లేకుంటే ఎరుక మాట సున్నా, ఇది దేహం లేదు, నిలబడదు. కాబట్టి ఈ రెండు కలయికతో అంతా నేననే స్వరూపం ఏర్పడుతూ ఉంది. ఈ నేను తీసేసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేను ఎట్లా తీసేసుకోవాలా? తీసుకోవచ్చు అంటున్నారు అందరూ. అది సాధ్యమేనా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. చూసిందంతా కావాలంటారు. ఈ కంటిలో కనుపాప రెండు సన్ను మధ్య నూబిలో ఉండి ఈ సూక్ష్మాన్నంతా ఎరుగుతూ స్థూలాన్నంతా ఎరుగుతూ అంత నాకే కావాలా అని చెప్తా ఉంది. ఇది సత్యమో కాదా? ఏదైతే నీ కంటి కనబడుతుందో దాని అంతా కోరుకుంటా ఉంది ఇది. మళ్ళీ అలాంటప్పుడు నువ్వు దీన్ని ఎట్లా తెలిసి ఉంటారు? గురుదేవులు చెప్తున్నారు, నేను చెప్తాను ఇక్కడ. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని నువ్వు విడిచిపెట్టి దాన్ని నువ్వు ఉండచూసి దీన్ని విడుము అంటున్నాడు. గురుదేవుడు ఏ సంజ్ఞ ద్వారా అయితే నీకు చెప్తా ఉన్నాడు దాన్ని ఉండచూసి దీన్ని వదులురా నాయన. ఆయన వదులుతున్నాడా? ఎవరి చేత కావడం లేదు. అది గురుదేవుడనే చూపు ద్వారా నువ్వు దాన్ని దర్శించాల. ఆ సూక్ష్మమైనటువంటి దాని ద్వారా నువ్వు దర్శించి నిన్ను నీవు లేకుండా చేసుకో. అది చేసుకోవాలా? నీ అవయవాలన్నీ నావి కాదని, ఈ అవయవాలన్నీ నావి కాదని, ఇవి చూసే దృష్టి నాది కాదని, ఈ కోరికలు నావి కాదని, ఇవి అనంతము కాబట్టి దీనిపైన వ్యామోహము విడిచి ఎవరైతే భగవంతుని కోసం పరితపించుకుంటారో వారి జన్మ సాక్షాత్కారం అవుతుందని ఇక్కడ శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చెప్తూ ఉన్నాయి. అన్ని ఆరుట్లో ప్రయాణం చేసేటే చిట్ట చివరకు ఆ దైవాన్ని నిలపాలనే మార్గంలో ప్రయాణం చేస్తాయి. ఇదేంటి నాయి కాదు 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 కాదని చిట్ట చివరకు ఆ పరమార్థ స్వరూపమే అంతటా విరాజిల్లుతుందని ముళ్ళుగుచ్చన సందులేక ఉందని దాన్ని మనం ఎరిగినప్పుడే ఈ జన్మ తరించుతుందని కడ తెరుచుకోవచ్చని ఎన్నో వేయో ప్రయాసాలతో
అంతటా తిరుగుతూ ఉన్నాం దేవుని కోసం. అయితే ఆ దేవుడు ఎక్కడ దర్శనం కాలేదు. ఇది సత్యం. ఎందుకంటే ఈ మార్గంలో ఎవరైతే నడుచుకుంటా పోతూ ఉంటారో వారి జన్మ సాఫల్యమవుతుందని పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. మన జన్మ సాఫల్యం అవుతుందో లేదో మనకు తెలియదు. అది పెద్దలు చెప్తా ఉంటే మనం వింటూ ఉన్నాం. మన జన్మ సుకృతం బట్టి అది వస్తుందంటారు. మన జన్మ సుకృతాన్ని బట్టి వస్తుందో ఇలాంటి ఇంకొకటి ద్వారా మనకు కలుగుతుందో తెలియదు ఆ ప్రాప్తము. అయితే దానికోసం మనం పరితపించే బాధ్యత మనకు ఉండదు కాబట్టి మనం దాన్ని అన్వేషణ చేయాలి. ఉన్నాడా లేదా దేవుడు? ఉంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆ విధంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జన్మ పునీతమైపోతుంది. ఏమైపోతుంది? పునీతమైపోతుంది. అందుకే ఇక్కడ చెప్తాను, గురువక్కడ నీ జన్మను సరిగా నడిపించి ముక్తి సామ్రాజ్యము ఎరిగించి ఎతలు మాన్పును ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు వినడం తెలిపెదరా నీ మేలుకు ఒక మాట అయినా చెప్పినారా? ధరలో ఎంతమంది దేవుళ్ళు ఉండరా అని ఎవరన్నా చెప్పినారా? ఇదిగో దేవుడు ఏ దేవుడన్నా వచ్చి మనకు చెప్పినారా? గురువు అక్కడే చెప్తున్నాను. ఇక్కడ ఆ గురువే మనము దైవంగా భావించుకోవాలి. నీవు బయలు లోనయుంటివి, నీ యందు బయలు నిండి ఉన్నదెరుగనైతేవి. నీకు బయలు చూసెనైతే నిమిషమాత్రము నిలువలేవు. కేవలము ఆవల ఈవల స్థావరము పరిపూర్ణమాయను ఎదిరా ఈ జనన మరణము. నిజబోధగని నాలేదురా ఇక మోక్ష నరకాము. చూడండి, మీకు ఆ బయలు తెలియబడితే నువ్వు ఆ బయల్లో నిమిషము కూడా నిలవలేవని ఇక్కడ మనము పాట ద్వారా తెలుసుకోవాల్సింది. పాట ద్వారా చెప్పుకుంటున్నాము, పద్యాల ద్వారా చెప్పుకుంటున్నాము, శీర్ష పద్యాలు, కంద పద్యాలు. ఈ పద్యాల ద్వారా అన్నిట్లను మనము దేవుని ఎదుగుతాము. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎట్లా ఉందంటే, దైవం పాలు ఉన్నాయి. దాంట్లో ఏమేమి ఉన్నాయి? వెన్న ఉంది, మజ్జిగ ఉంది, నెయ్యి ఉంది, జున్ను ఉంది. ఉన్నాయి. ఇన్ని రకాలుగా పాలల్లో మనము చూస్తూ ఉన్నాం. అవి ఎట్లా తయారవుతున్నాయంటే, పాలను వేడి చేసుకుని మీగడ వస్తుంది. మీగడను దాంట్లో పెరుగు పెట్టి తోడవుతుంది. తోడని తెచ్చి పెరుగు అవుతుంది. పెరుగు ఎత్తి మళ్ళీ చిలికితే మజ్జిగ అవుతాయి. చిలికినప్పుడు వెన్న వస్తుంది. పెరుగుని చిలికినప్పుడు మజ్జిగ అవుతాయి. మజ్జిగలో వెన్న వస్తుంది. వెన్న ద్వారా నెయ్యి ఏర్పడుతూ ఉంది. 5 రకాలుగా ఇది మనకు రూపంలో కనిపిస్తూ ఉంది. ఎన్ని రకాలుగా కనిపిస్తుంది? 5 రకాలుగా. ఫస్ట్ జున్ను పాలలోంచి, మళ్ళీ సెకండు పెరుగు, మళ్ళీ థర్డ్ మజ్జిగ, మళ్ళీ తర్వాత వెన్న తర్వాత నెయ్యి. ఇన్ని రకాలుగా మనం చూస్తున్నాం ఒక పాలలోనే. ఇన్ని రకాలుగా మనకు పాలల్లో ఉన్నాయని మనకు తెలిసినప్పుడు దైవం కూడా అలా ఉంటుంది అని మనం నమ్మాలి. మనం దైవం కూడా ఎట్లుందంటే, కంటికి కానరాకుండా సూక్ష్మంగా మన కళ్ళెదురుగట్ట ప్రత్యక్షంగా కనపడుతున్నామున ఆ దైవాన్ని మనం ఎరగలేకుండాము. ఆ విధంగా దైవం ఉండాలని మనం నమ్మాల. అంతటా ఉందని పాలు వెన్న మీగలు పాలలో ఎట్లా ఉండాలని మనం నమ్ముతూ ఉన్నామో
అట్నే దైవం అంతటా ఉందని మనము నమ్మాల. నమ్మకమే ఇక్కడ మనిషిని బ్రతికిస్తుంది, చంపిస్తుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్ము చేసుకుని మనం ఉంటామో అప్పుడు మనకు దైవకృప కలుగుతుంది. అంతటా ఉండే దైవాన్ని మనం దర్శించడానికి సాధ్యమవుతుంది. ఆ నమ్మకం లేకపోతే సాధ్యం కాదు, అసాధ్యం. కాబట్టి ఇప్పుడు ఏమనిస్తాడు, గురుమూర్తి చూపుకున్నను పరిపూర్ణం తనకెట్టు ప్రత్యక్షం బగును, గురుమూర్తి చూపినేననియో పరిపూర్ణం తనకు లెస ప్రత్యక్షమవురా, చూస్తూనే ఎరుక పారిపోవునురా. అవునా కదా? ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి దిట్టిదంటెరిగే వారెవరుండే రటు మీద, ఎరిగిట్టి దట్టిదంచెరిగే వారటు మీద, చూస్తూనే ఎరుక పారిపోవునురా. చిన్న ఏమన్నా ఉందా? రెండోది ఏం లేదు కదా. దాన్ని చూసే లోపల ఇది పారిపోతుందని చెప్తున్నాను గురువు. అది చూపాలంటే గురుమూర్తి అవసరం, గురువే అవసరం. ఆ పరిపూర్ణాన్ని ప్రత్యక్షంగా చూసాలంటే గురువు ద్వారా చూడాలి, గురు సంజ్ఞ ద్వారా చూడాలి. అది చూస్తూనే ఎరుకపారు. మళ్ళీ ఈ ఎరుకపోయిన తర్వాత ఎవరు ప్రత్యక్షాన్ని చూసేది ఎవరున్నారు? చూస్తూనే ఎరుక పారి. ఇంతటి ఘనమైన దైవాన్ని కనులెదుట ప్రత్యక్షంగా పెట్టుకొని మనమంతా ఏం చేస్తున్నాము? గుళ్ళకు, గోపురాలకు, యాత్రలకు, తీర్థయాత్రలు కానీ అక్కడ ఉన్నాడని ఇక్కడ ఉన్నాడని దేవుడు, కాశీ, రామేశ్వరం, ప్రయోగ ఎన్నో యాత్రలు చేస్తూ ఉన్నాం ఆ దైవాన్ని దర్శించడం కోసం. ఒంటి చేత్తో కూడి వండుకొని ఆ దైవం కోసం అవసరాలు పడుతూ ఉన్నాడు. కాయ కసలు తిని అవసరాలు పడుతూ ఉన్నాడు. ఏ దాని పుణ్యతకు, ఏ దాని కోరిక కోసము? దైవం కోసం. దానికోసము దైవం కోసం పరిగెడుతూ ఉన్నారు జనాలు. ఆకులు అల్లుములు తిని కాలమైనారే తప్ప దైవాన్ని దర్శించలేదు నాయన. అలాంటి దైవాన్ని నీ కళ్ళతో ప్రత్యక్షంగా అసలు గురువు నీకు చూపిస్తూ ఉంటే దాన్ని కాదని తోచేసుకుని జనాలు ఎక్కడెక్కడో పరిగెత్తా ఉన్నారు. ఏమి లాభము? సుఖము లేదు. అటు ఈ దేహాన్ని మనము అటులో పెట్టుకొని పరిపరి విధాలుగా ఎత్తనికోకుండా ఏ విధంగా మనకు తెలియకనే వచ్చిందో ఈ దేహము తెలియకనే పోతారు. ఆ లోపం మనము దైవాన్ని కనుగొనాలి. అందుకే ఇక్కడ చెప్తాను మద్దూరు రమణస్వామి, మరణము దాపగుచున్నది కురిసింతలు మానమింక, మదికి సుస్థిర బుద్ధిని కలిగించడి స్మరణే సర్వోత్తము స్వల్పము జీవా. అంటే ఏమన్నట్టు? నువ్వు ఎందుకు రానా నువ్వు నాది నాది నాదని అవసరపడతావు? నువ్వు తొందరలో నీకు మరణం ఉంచి ఉంది. ఈ మరణం రాకతలికి ముందే నీవు దైవాన్ని దర్శించు, నిజదైవతత్వాన్ని తెలుసుకో. నీవెవరో, తానెవరో, జీవుడు ఎవరో ఈ మూడిని తెలుసుకొని తను వదిలిపెట్టు. మరణము దాపవుతున్నది. పురుషింతలు ఎందుకు ఊరికే పురుషింతలు పెట్టుకుంటారు? ఒకరి మీద ఒకరు బుడమలు పెట్టుకొని అక్కస పెట్టుకొని ఇలా ఎందుకు మీరు శస్త్రాలు ఒకరి మీద ఒకరు రాగద్వేషాలతో? ఉండేది 3-4 ముచ్చట. వృద్ధాప్యం వస్తుంది, మరణం. వృద్ధాప్యంలోనే కదా ఉన్న మతి కూడా నశించిపోతూ ఉంది, జ్ఞాపశక్తి నశిస్తూ ఉంది, తెలివితేటలు అంతంత మాత్రమే వస్తాయి. అది ఏదో ముందే రాత్రి ముందే నువ్వు దైవాన్ని దర్శింపజేసావు,
నైనా అని చెప్తా ఉన్నాడు. దాన్ని దర్శించుకోకుండా ఎక్కడో దైవం ఉందని పరిగెత్తా ఉన్నారు జనాలు. ఎక్కడో దేవుడు గలడని కక్కసపల నేల జనులు కాయములోనన్ నిక్కముగానున్న ఆత్మను మక్కువతో తెలియలేక మోసపోయినారు, తిక్కబట్టి తుమ్మరులైనారు. చక్కని సద్గురువు సందర్శనము లేక చెక్కిన ప్రతిమలని సర్వేశ్వరుడని నమ్మి మోసపోయినారు, తిక్కబట్టి దిమ్మరులైనారు. ఎట్లా వచ్చింది చూడు, ఇది తిక్కబట్టి దిమ్మరులైనారు. అట్లా ఇట్లా కాదు. దానికోసం ఆ దైవాన్ని దర్శించాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో దేవుడు ఉండాలని తిరుగుతూ ఉన్నాడు, అగసాట్లు పడవుతున్నాడు మనం. అట్లా ఇట్లా కాదు. కొండలు, గోయంత్రాలు, గుట్టలు, చెట్లు, శ్యామలు ఇవన్నీ ఎక్కుకుంటూ ప్రాకుకుంటూ పోతానే ఉన్నాడు. కానీ దైవం దర్శనం కాలేదు నాయన, కాదు నాయన. బొమ్మలతో చూసేవన్నీ దైవం కాదు, అది ఒకరోజు నశించిపోతుంది. బొమ్మలన్నీ ఒకరోజు నాశనమే. భవనాశా స్థితి లేని పద్ధతి గణినను, భవనాశా స్థితి లేని పద్ధతి విని అంటున్నాను ఇక్కడ కృష్ణదేశంలో. ఏ పద్ధతి? నాశనము లేనటువంటి దాన్ని కను తిరిగి రాని పద్ధతి విన్నాను. చావు పుట్టుకలు లేని దైవాన్ని దర్శించు, మళ్ళీ నువ్వు తిరిగి రానేటువంటి ఏది ఉందో దాన్ని నువ్వు దర్శించు. ఈ రెండింటిని ఎరిగి తను విడిచిపెట్టు అంటున్నాడు. అది చేస్తున్నాడు ఈరోజు మానవుడు. అది చేయడం లేదు. ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుని నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని నేను మీదనే ప్రయాణం చేస్తున్నాడు మానవుడు. ఈ నేను మీద ప్రయాణం చేస్తే అంతే, పప్పులో కాలేసి పట్నం పోవడం కానీ రెండోది ఏం లేదు. అది తెలుసుకోలేక నా స్వరూపం అంతటా విరాజిల్లుతున్నది, నేనే ఈ లోకానికంతటికీ సర్వం నడిపిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే నీ హృదయంలో నాటుకొని ఉంటుందో అప్పుడు నువ్వు ఏం దానికి నువ్వు గురువు కాదు, అవతలి వాడు శిష్యుడు కాదు. అయిపోయా. మళ్ళీ రెడ్డెత్తి మొదలెత్తుకో. ఇంత దూరం ప్రయాణం చేసే కూడక మళ్ళీ తిరిగి ఏం వేసినాడు అన్నే దాంట్లోనే మళ్ళా పప్పులో కాలేస్తున్నాడు. కొన్నంత రాగం తీసి పింగంత తాళం వేసేట్టు అవుతుంది. ఇది చిట్టసి వరకు నా స్వరూపం అంటే ఇది నాది కాదు అని నీ ఎప్పుడైతే నీ హృదయంలో భావించుకుంటావో నీకు దైవ సాక్షాత్కారం జరుగుతుంది ఆయన. అంతవరకు నీ దైవ సాక్షాత్కారం, నీ బతుకు ఇంతే. మళ్ళా పునరపి మరణం, పునరపి జననం, అంతే. రెండోది ఏం లేదు. నువ్వు అచల మార్గాన్ని నువ్వు చేరుకోలేవు. ఇది సత్యం. కాబట్టి దీన్ని ఎవరైతే లేకుండా చేసుకుంటారో వారికి మోక్షం, సూక్ష్మంలో మోక్షం. దీన్ని లేకుండా ఎవరు చేసుకుంటారో వారికి మోక్షం అవుతున్నాను. మిగతా వారికి అన్యదా ఇది కలగదు నాయనా. అన్యదా దీన్ని నీవు విడిచిపెట్టినప్పుడేనైనా దీనికి ఒక అర్థం అంటూ ఉంటుంది, ఒక అర్థం పర్థం అనేది ఉంటుంది. ఎందుకు నువ్వు ఒకసారి కొడతావు నాది 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 నాదని దాన్ని విడిచిపెట్టేసి చూడు ఒకసారి. నువ్వేమవుతావో, నువ్వు ఎక్కడికి పోతావో, ఎక్కడ చేరుకుంటావో ఆ స్థితప్రజ్ఞత నీకు కలగాల. కలిగినప్పుడే ఇది నీకు సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, సాధనలతో పని లేదని చెప్తున్నాడు. ఇక్కడ అచల గురువులు ఏం చెప్తున్నారు, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినురామాయ్య, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నెరిగించబోకు, సాధనలందు మరిగితే రాకు, ఏ సాధన జోలి నేనల్లానని నీవు భాషా చేసితీవేని పరిపూర్ణ బోధకు.
సాధనాలందు మరిగితే రాకు. అంటే ఎప్పటికైనా నీవు సాధనం ద్వారా దైవాన్ని తెలుసుకోలేవు. ఏ సాధనం చేయి, ఒక్కపొద్దులు కానీ, ఉపవాసాలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ, ఏ దానివల్ల కూడా నీవు దైవాన్ని దర్శించలేవు. పంచముద్రలు కాదు అంటాడు మళ్ళీ ఇక్కడ. పంచముద్రలు కాదు, అష్టాంగ యోగములు కాదు, నవయుధ భక్తులు కాదు, ఈ అన్నిటి ఏవి కావంటాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నే సాధనలు వచ్చే విన్నది, ఏ సాధన లేని బోధ నీకు చెప్తాను నువ్వు. అయితే నువ్వు ఎట్లుండాలా, చంచల బుద్ధి ఉండాలి. చంచల బుద్ధి నీకు ఉంటే తరంగా ఈ బోధలో సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలా. చంచల బుద్ధి వచ్చి సూక్ష్మ బుద్ధిలోకి రావాలా. ఆ సూక్ష్మాన్ని ఎవరైతే ఎదుగుతారో వారికి మోక్షం. అందుకే ఇక్కడ చెప్తున్నాను పెద్దలు, సూక్ష్మంలో మోక్షం అంటున్నారు. ఆ మోక్షాన్ని నువ్వు కనాలి కదా. ఆ మోక్షాన్ని కనాలంటే నువ్వు ధర్మార్థ కామ మోక్షాలను వినాలా, అవి తెలుసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాలను ఎరగాల. ఎరిగిన తర్వాత సూక్ష్మంలో మోక్షం పొందాల. అది లేకుండా వినయము, విధేయత, పద్ధతులు లేకుండా నువ్వు నాకు దైవాన్ని దర్శింపజేయి, దైవాన్ని చూపించుంటే నేను తమాషా పని. ఆ దైవాన్ని చూపించాలంటే ఏదేదో చూపించుంటే ఏం చూపించారు? ఉన్నది ఏదో ఉన్నది, నేను అన్నదే లేకున్నది అంటున్నారు. అది ఉన్నది, నేను అన్నది లేకుండా పోతుంది. అది తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇదంతా గురువు ద్వారానే తెలుసుకొని, గురువు లేని విద్య బుద్ధి విద్య, అదులకైనా వాళ్ళ అబ్బకైనా తాళపు చెవి లేక తలపెట్టి విశ్వదాభిరామ 20 అనుకున్నాం. కాబట్టి ఇవన్నీ గురువు ద్వారానే నువ్వు తెలుసుకొని నువ్వు మోక్షానికి, పరమార్థానికి బాటలు వేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తాను మళ్ళీ ఇంకొక దాంట్లో, పరితాపం ఉన్న వారికి పరమార్థం వివోలను అవసరములను అని చెప్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా పరితాపం ఉన్న వారికి ఈ పరమార్థం చెప్పాలా కానీ మిగతా వారికి చెప్పకూడదని ఇక్కడ మనం చెప్తా ఉన్నారు. మనం దూరంలో కందాతులు కొరతొందుగలుగుడు నరులకు పరబోధ తెలుప, అది దూరాగలదా, నిర్బంధము నాది నిలవగలదా. అది నిలవలేదు నాయన. మనం ఎంత ఒక్కానికి చెప్పినా కానీ వానికి దూరదు. చెవిలో కూడా వాడు తెలుసుకోవాలని పరితాపడినప్పుడే ఇది చెవికి ఎక్కుతుంది, మెదుల్లోకి దూరుతుంది, హృదయం నిలుస్తుంది. వానికి లేనప్పుడు మనం ఎన్ని విధాలుగా చెప్పినా కానీ అది దూరదు. నిర్బంధమున అది నిలవగలదా, అది నిలబడదు. హృదయంలో నిలబడుతుంది, అది నిలబడదు. కాబట్టి అలాంటి దైవాన్ని దర్శించి మీరు పరమార్థ మార్గంలో నడిచి ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఇక్కడికి వచ్చినారు. కాబట్టి ఈ దూరం నుంచి మీరు తిరిగి మీ ఇళ్ళకు మీరు పోయి గురువు చెప్పిన వాక్యాన్ని మళ్ళా నెమరేసుకుంటూ దాన్ని మననం చేసుకుంటూ ఏదైతే మీకు గురువు ద్వారా ఉన్నది ఇది లేనిదని చెప్పింటాడో గురుమాల మంత్రం ద్వారా మీరు ఎదిగింటారు. ఆ మంత్రాలను మీరు నెమరు వేసుకుంటూ మీరు దైవ కృప పొంది చిత్తప్రజ్ఞులు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. శ్రీ అచలు దూర్ అప్పయ్య స్వాముల వారికి జై. శ్రీ అమృతానంద నాగరాజ స్వాముల వారికి జై. సద్గురునాథ ప్రభు మహారాజుకు